నా పేరు సాయి, వయసు 28 సంవత్సరాలు, అనకాపల్లి. ప్రభు పేరట వందనాలు ప్రసన్ననీయ. దూరంలో ఉంటూ మీ లైవ్ చూస్తూ బలపడుతున్నాను. అయితే చిన్ని ప్రశ్న, మేము అప్పుడప్పుడు క్రికెట్ ఆడుతాము, కానీ అందులో బెట్ట వేస్తేనే సీరియస్గా ఆడుతారని చెప్పి అందరినీ ఎంతో కొంత బెట్ట పెట్టి ఆడమంటున్నారు. నేను బెట్ట వేయొచ్చా? అలానే చాలామంది జల్దీ 5 లాంటి చిన్ని ఇండోర్ గేమ్స్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి బెట్ట వేసి ఆడుతారు. ఇలా బెట్ట వేయటం తప్ప? దయచేసి ప్రేమతో బైబిల్ ప్రకారంగా వివరించండి. నాన్న, ఆటలు వికాసానికి ఆటలో వ్యాపారం ఏంటి? వ్యాపారం డబ్బు ప్రవేశించిందంటే అది జోదం అవుతుంది. అవునా? డబ్బు ప్రవేశించగానే ఏమవుతుంది? అది జోదం. ఈరోజు ఆ బెట్టింగ్ల పేరట, జోదాల పేరట ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి మీకు తెలుసా? అందులో ఈ మధ్యన యాప్స్ వచ్చాయండి, ఆన్లైన్ యాప్స్ వచ్చి, బెట్టింగ్ యాప్స్ వచ్చేసి ఊరకనే మనకు చూపిస్తాడు. ఏంటి, 100 రూపాయలు డిపాజిట్ చేయగానే ఏదో 10,000 వచ్చి పడిపోయినట్టు. ఎవడేస్తాడు ఊరకనే? ఆయన మనం కష్టపడకుండా వచ్చే అన్యాయపు సొమ్ము మనకు అక్కర్లేదండి. అవునా? మనం కష్టార్జితం, ప్రతివాడు కష్టపడి సంపాదించినదే ప్రీతికరం. ఊరకనే వచ్చేది ఎందుకు? నువ్వు కష్టపడాలి కదా. ఈరోజు నువ్వు ఇంత ధనాన్ని తీసుకుంటున్నావంటే, ఏమండి నేను పొద్దున్న సాయంత్రం కష్టపడ్డానండి, ఇవ్వండి 2,000 రూపాయలు. అదే కదా కూలీ అంటారు మీరు. ఈరోజు పెద్ద పెద్ద చెఫ్లు ఉన్నారనుకోండి, ఒక రోజు వంట చేయడానికి ఎంతో తెలుసండి వాళ్ళకి? 10,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మాస్టరే మళ్ళా కింద నుండి పనులతో చేయిస్తాడు. రోజుకు 10,000, రోజుకి 20,000. మరి 5 స్టార్ చెఫ్లు అయితే 55,000 కూడా తీసుకుంటారు. పనితనం, నీ పనితనాన్ని చూపించి ఐటమ్స్ రెడీ చేయించి రుచికరంగా వాటిని చేసి, నీలో ఆ టాలెంట్ ఉంది కదా, నీ కష్టాన్ని బట్టి తీసుకో. కానీ ఏ పని చేయకుండా ఊరకనే ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు రావాలంటే ఎలా వస్తాయి? చాలామంది కూర్చొని సంపాదించాలనుకున్నారు. అన్యాయపు సొమ్ము మనకు వద్దండి. సొమ్ము రావాలి అంటే పౌలు ఏం చెప్పాడు తెలుసా? చాలామంది బద్ధకస్తులు దశలోనిక సంఘంలో ఉన్నారంట. అలాంటి బద్ధకస్తులతో పౌలు ఆ రోజు చెప్పాడు. అంటే వీళ్ళు ఏ పని చేయకుండా ఊరకనే కూర్చొని గట్టిగా తింటున్నారు. అలా తింటున్నందుకు 2వ దశలోనిక పత్రికలో ఆయన ఎలాంటి హెచ్చరిక చేస్తున్నాడు చూడండి. 2వ దశలోనిక పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూద్దాం నాన్న. 2వ దశలోనిక పత్రిక, ఏమండి, దశలోనికలు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు ఏ పని చెయ్యక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకుని ఆహారమును భుజించవలెను. నువ్వు తినాలి అంటే నువ్వు తిన్నది నువ్వు కష్టపడి సంపాదించిందై ఉండాలి. నువ్వు కష్టపడి సంపాదించు. నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావా? నువ్వు సంపాదించాలి అంటే నువ్వు కష్టపడాలి. నువ్వు మాట్లాడి అలసిపోతున్నావా? లేదా ఎండలో పని చేసి అలసిపోతున్నావా? ఏదైనా పని చేసి నువ్వు అలసిపోతున్నావా? అలా నువ్వు సంపాదించింది న్యాయపు సొమ్ము. అన్యాయంగా తీసుకునేది అన్యాయపు సొమ్ము. అవునా? అన్యాయపు సొమ్ము అన్నాడు కదా దేవుడు. కనుక అన్యాయపు సిరి మనకొద్దు. ఎందుకంటే సిరికున్న లక్షణం ఏంటంటే అన్యాయం చేసేది. ఆఖరి దానికి ఏం పేరు వచ్చేసిందంటే అన్యాయపు సిరి. అన్యాయపు సిరి ఎందుకు అయిపోయిందంటే, ఏమంటే మీ కష్టార్జితమే, మీరే బ్యాంకులో నుంచి మీకు వచ్చిన పిఎఫ్ లేదంటే ఏదో లోన్ అమౌంట్ ఒక 10 లక్షలు తీసుకుని బ్యాగ్లో పెట్టుకొని వెళ్తున్నారు. మీ కష్టార్జితమే. దొంగడు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఏమంటారు? అది మీకు ఏం చేసింది? ఆ సిరి మీకు ఏం చేసింది? అన్యాయం. మీరు అడగొచ్చు, నా కష్టార్జితం కదండి, నేను ఎవరి దగ్గర అన్యాయం చేయలేదండి, నేను ఇంచుమించు 60 ఏళ్ళు ప్రభుత్వానికి పని చేశానండి, నాకు వచ్చిన డబ్బు అండి, ఇది ఎత్తుకెళ్ళిపోయారండి అంటే, అవును, దాని లక్షణమే అన్యాయం చేసేది. సిరి, అన్యాయపు సిరి. నీకు కీడు చేసే సిరి. నువ్వు మామూలుగా నీ దగ్గర డబ్బు లేదనుకోండి, నేను ఎవరేం చేయాలనుకోలేవు. ఏమండి, మీరు డబ్బులు బ్యాగ్తో వెళ్తున్నారు అనుకోండి, ఏ దొంగడైనా మీ పీక్ కోసేవచ్చు అంతవరకు. ఎందుకంటే మెడలో చైన్ వేసుకుంటేనే రోడ్డు మీద చైన్ స్నాచర్ వదలట్లేదు. అవునా? అన్యాయపు సిరి చేత పెద్ద పెద్ద చైన్లు వేసుకుని మెడలు ఖాళీ ఉండవండి. మగోళ్ళు కూడా కుక్క గొలుసు లాంటివి కూడా వేసుకుంటారండి, పెద్ద పెద్దవి. అంటే నీ మీద నగలు ఎక్కువగా ఉన్నాయి అంటే అర్థం ఏంటనమాట?
అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. పోనేదో చూసి లోన కుళ్ళుకునేవాళ్ళు వేరు, అది వేరు. చూసి ఏమనుకుంటారు, అబ్బా ఎంత ఎంత ఉందా వీళ్ళకి అని అనుకునేవాళ్ళు ఉంటారు. కొంతమంది వీళ్ళకి ఎందుకు ఉండాలి అని అనుకునేవాళ్ళు ఉంటారు. ఆడితో ప్రమాదం. పోనీ అనుకునేవాళ్ళు ఏం చేయకపోతే పర్లేదు, కానీ వచ్చి వీడు పీక్ కోసి తీసుకెళ్ళిపోవాలి అనుకుంటే అలాంటి వాళ్ళు ఎందుకు లేరండి? దొంగలు చాలామంది ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు దొంగలు ఉన్నారు. కనుక అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చేది ఏంటి అంటే, ఇదిగో నీ మెడలో ఉన్నదే. లేదండి నేను గొలుసు అయినా సరే నా కష్టార్జితంతోనే సంపాదించుకున్నానండి. కావచ్చు, కానీ ఆ కష్టార్జితంతో సంపాదించుకున్న సొమ్ము అది అన్యాయం చేసే గుణం దానికి ఉంది. అది నీ దగ్గరుంటే నువ్వు అన్యాయం అయిపోవచ్చు, నీకు అన్యాయం జరగవచ్చు. కనుక అప్పుడు ఏం చేయాలి? బాబు దానికి దూరంగా ఉంటేనే మంచిదండి, దాన్ని కోరుకోకుండా ఉంటేనే మంచిదండి. అందుకే పౌలు, అపోస్తలులు వీళ్ళందరూ ఏమనుకుని తెలుసా అండి? బాబు ఎందుకండి ఎక్కువ, మనకి ఏం అవసరం లేదు, మనకు అవసరమైనంత ఉంటే చాలండి. ఇక యేసుప్రభు ప్రార్థన చేసినప్పుడు అయితే ఏమని ప్రార్థన చేయమనంటే అపోస్తలులతో, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటే ఈ రోజుకి సరిపడే డబ్బులు ఉంటే చాలు. ఎక్కువగా ఎందుకు కావాలనుకోవడం, ఎక్కువగా ఎందుకు దాచుకోవాలనుకోవడం, ఎక్కువగా ఎందుకు మన దగ్గర పెట్టుకోవాలనుకోవడం? అలా ఎంతమంది ఎక్కువగా చేసుకొని కట్టలు 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 దాస్తున్నారండి. మనకు అప్పుడప్పుడు ఏసీబీ రైట్స్లో దొరుకుతుంటారు చూసారా, వార్తల్లోకి వస్తుంటారు. ఎక్కడ దాచేశారండి ఇదంతానా? చివరికి ఏమైపోయింది? అన్యాయం. నువ్వు అలా దాచినా నువ్వు అన్యాయం అయిపోవు. నిన్ను చంపేసినోడు ఉంటాడు, నీ ప్రాణం తీసినోడు ఉంటాడు, లేదా నీ మీద కేసు పెట్టి నేను జైలుకి పంపించేవాడైనా ఉంటాడు. ఈడీ కేసులు అంటే ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏంటి? నీ దగ్గర అక్రమంగా సొమ్ము ఉంటే నేను లోపలేస్తారు తీసుకెళ్ళి. కనుక ఇవన్నీ సొమ్ము వల్ల కలిగే నష్టాలు. అలాంటప్పుడు దాన్ని ఎలా కోరుకోవాలి? న్యాయబద్ధంగానే కోరుకోవాలి. అన్యాయం చేసే గుణం దానికి ఉన్నప్పుడు మరలా అన్యాయంగా దానికి కావాలనుకోవడం ఎందుకు? ఏనా? ఏదో ఇంట్రెస్ట్ కోసమో, క్రీడలు అనగానే ఏదో మానసిక వికాసానికి ఆడుకునేవి, ఓకే, ఎంజాయ్మెంట్ కోసం ఆడండి, తప్పులేదు. ఏమంటే ఒక బిల్లాకర్ర ఆడతారు, బ్యాటు బాల్తో ఆడుకుంటారు, ఆడుకోండి. ఫుట్బాల్ ఆడుకుంటారు, ఆడుకోండి. దానికి బెట్టింగ్ ఎందుకు? ఎంతమంది సర్వనాశనం అయిపోయారు తెలుసండి. ఎంతోమంది ఆ బెట్టింగ్ల మాయలో పడి, ఆశల్లో పడి ఎక్కడ లేని డబ్బులు అప్పులు చేసి తెచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నారండి. 5 లక్షలు 10 లక్షలు పెట్టి బెట్టింగ్లో ఓడిపోయారండి. ఓడిపోయి ఏం చేసి అప్పుల వాళ్ళు అయిపోయారు. గుర్ర పందాల మీద బెట్టింగ్లు కాసేవాళ్ళు ఉంటారండి. అంటే పాతకాలంలో ఈ గుర్రపు రేసులు ఉండేవి, ఇప్పుడంతా ఆన్లైన్ గేమింగే. కానీ ఒకప్పుడు ఏముండదంటే గుర్రపు రేసులు, ఒక్కొక్క గుర్రం మీద పందెం కట్టేవాళ్ళు. అలా పందాలు కట్టిన వాళ్ళు అంటే జూదం అది. ఇక దానికి అలవాటు పడిన వాళ్ళు అంటే ఇడే కష్టపడ్డు. ఆ టీవీ ముందు కూర్చుంటాడు, లేదా గుర్ర పందాల్లో కూర్చుంటాడు. ఆ 10,000 ఎంత తెస్తాడు? ఈ 10,000తో నేను ₹1,00,000 సంపాదించాలనుకుంటాడు. అది క్రమమైన సంపాదన కాదు. నువ్వు పని చేయటం వల్ల వచ్చే సంపాదనే క్రమమైన సంపాదన. అన్యాయంగా ఎవరి సొమ్ము మనకు అక్కర్లేదు, అన్యాయంగా ఎవరి డబ్బు మనకు అక్కర్లేదు. కనుక ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్లు ఆ స్థాయి వరకు వెళ్ళిందంటే, ఇదిగో ముందు నువ్వు అనుకున్నట్లుగా ఏదో సరదాగా మేము వీధిలో ఆడుకునే ఆటలోని ఏదో డబ్బులు పెట్టుకున్నామండి, ఒక ₹100 ఒక ₹1000 పెట్టుకున్నాండి. అదే చివరికి ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోయిందంటే దేశాన్ని, దేశ ప్రజలని, నమ్మకాన్ని అమ్మేసుకునే బెట్టింగ్లు చేయలేదా? మనోళ్ళు చేయలేదా? భారతీయ క్రికెటర్లు చేయలేదండి? అమ్ముడుపోలేదా? ఇవన్నీ బయటకు వచ్చాయి కదా స్కామ్లన్నీ. ఏంటది? ఒరే ఈసారి కప్పు మీరు పట్టుకెళ్ళిపోండిరా, మాకు ఎన్ని కోట్లు ఎత్తారు చెప్పండి. వస్తే గొప్ప పేరు వస్తుంది, కప్పు వస్తుంది. లేదా మీరు ఓడిపోండి, మీకు ఇన్ని కోట్లు. ఇలా బెట్టింగులు చేసి ఓడిపోయి దేశాన్ని ఓడించి అగౌరవపరిచి అన్యాయంగా సొమ్మును సంపాదించిన వాళ్ళు ఎంతోమంది క్రికెట్ ప్లేయర్సే కాదండి, చాలా రంగాల్లో, స్పోర్ట్స్ రంగాల్లో అక్రమంగా ధనాన్ని సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పటికైనా అక్రమంగా అన్యాయం అయిపోతారు. ఎందుకంటే దాని పేరే అన్యాయపు సిరి, అది నీకు అన్యాయం చేసేది. కనుక అలాంటి అన్యాయం జరిగించే వాటి జోలికి వెళ్ళకండి. ప్రమాదం, ప్రమాదం. జోదం బహు ప్రమాదం. ఎందుకంటే అందుకే చూడండి, మన దేశంలో ప్యాకెట్ బ్యాన్ చేశారండి, తెలుసా మీకు? ప్యాకెట్ క్రైమ్. ఎక్కడైనా ప్యాకెట్ డబ్బులు కాడుతుందని తెలిస్తే మూసేస్తారు, లోపలేస్తారు, కేసు పెడతారు.
ఎందుకంటే ఎన్నో కుటుంబాలు చివరికి భార్యని పిల్లల్ని అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారండి. అంటే ఏంటి, వీడు జూదానికి అలవాటుపడిపోయి ఇంట్లో ఉన్న చెంబు, ఇంట్లో ఉన్న సామాన్లు, చివరికి భార్య మెడలో ఉన్న బంగారం, పుస్తులు వీటన్నిటిని ఇచ్చేసి లాభం కోసం ఆటలోని మరి ఆట ఆడాలంటే డబ్బులు పెట్టాలి కదా అక్కడ. అలా పెట్టడం కోసం చివరికి ఉన్నవన్నీ కూడా పోగొట్టుకుని ఉన్నారు. చివరికి ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయిందంటే, ఇంకెలాగ నీ దగ్గరికి వడ్డడానికి ఏమీ లేవుగా, పెట్టడానికి ఏమీ లేదు కదా, మరి నీ భార్యని పంపించేయి. ఓకే సరే తీసుకో, ఎందుకంటే నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు రావాలి, తీసేసుకో. మరి మీ ఇంట్లో కూతురు ఉంది కదా, పంపించేయి. ఇలాంటి దారుణాలు కూడా జరిగాయండి. కనుక ఎంత నీచానికి మనిషి దిగజారిపోయాడంటే కారణం ఏంటంటే అదిగోండి, మొదట ఉన్న దురాశ, అన్యాయంగా కావాలన్న ఆశ. అందుకే వాటిని వదిలి వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది ఏనా. కనుక అది ఎంత చిన్న ఆట అయినా, ఇండోర్ గేమ్స్ అయినా అవుట్డోర్ గేమ్స్ అయినా ఎప్పుడూ కూడా డబ్బులకి ఆడకండి. పేరు జ్యోత్స్న, వయస్సు 34, మహారాష్ట్ర పూణె నుంచి అడుగుతున్నారు. అన్నయ్య, విలాపవాక్యములు 2వ అధ్యాయం, నీవు లేచి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఈ వచనములోని మొదటి జాము అనగా మన టైం ప్రకారంగా ఎప్పుడో దయచేసి వివరించగలరు, ఇట్లు మీ ఆత్మీయ సోదరి. అమ్మ, జాము అనగానే 3 గంటలు ఒక జాముగా వర్ణిస్తారు. అంటే 12 hours రాత్రి, ఎందుకంటే పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, 24 గంటల్లో. కనుక ఆ 12 గంటలని 4 భాగాలుగా విడదీస్తే 4 3 12 అవుతుంది. అంటే ఉదాహరణకి సాయంత్రం 6 నుంచి 9 వరకు ఒక జాము అనుకోండి, 3 గంటలు. 9 నుంచి 12 వరకు 2వ జాము. 12 నుంచి అర్ధరాత్రి 3 వరకు అది 3వ జాము. ఏమండి, రాత్రి 3 గంటల నుంచి మరలా తిరిగి తెల్లవారు 6 గంటల వరకు ఇది మరొక 3 గంటలు, కాబట్టి ఇది 4వ జాము. ఇలాగా జాముల్ని విడదీయొచ్చు. అయితే ఇక్కడ విలాపవాక్యముల్లో రాయబడింది 2:19, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము అంటున్నాడు. అంటే రేయిలో మొదటి జాము. రేయిలు అంటే పగల్లో 4 జాములు ఉంటాయి, అవునా? పగల్లో 4 జాములు ఉంటాయి, రాత్రిలో 4 జాములు ఉంటాయి. అంటే పగలు 12 గంటలు కదా, రాత్రి 12 గంటలు కదా. రాత్రి 12 గంటలకి 4 జాములు వస్తాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పగలు వెలుగున్నప్పుడు ఉండే 12 గంటలు, అందులో 4 జాములు వస్తాయి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. అంటే రేయిలో పగలు మొదటి జాము అంటే 6 గంటలకి. మొదటి జాము ఎప్పుడు ప్రారంభం అవుతుంది? జాము ఏదైనా సరే 6 o'clock కదా. కనుక 6 గంటలకు జాము ప్రారంభం అవుతున్నప్పుడు పగలైతే 6 గంటలు, సాయంత్రం అయితే 6 గంటలు జాము. సో దీన్ని బట్టే అంటున్నాడు. ఎందుకంటే బైబిల్లో ఈ జాములకు సంబంధించి యేసుప్రభు వారు కోడు కూసినప్పుడు జాముల కోసం రాయబడుతుంది. యేసుప్రభు వారు అప్పగింపబడినప్పుడు పేతురు గారి కోడి కూసేటప్పుడు దానికి సంబంధించి ఏం రాయబడుతుందో ఒకసారి చూద్దాం మనం. లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 38. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును అంటున్నాడు. అంటే ఇది రాత్రికి సంబంధించిన జాముల కోసం చెప్తున్నాడు. రాత్రిపూట జాములు 4 జాములు. మరియు అతడు 2వ జాము వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. అంటే సహజంగా రాత్రిపూట పడుకుంటారు కదా, అంటే రాత్రి కూడా మెలకువగా ఉండేవాళ్ళు, అలర్ట్గా ఉండేవాళ్ళు. అంటే 2వ జామున వచ్చినా తర్వాత ఇంకే జాము, 3వ జాము. 2వ జాము అంటే 12 నుంచి 3, 9 నుంచి 12 2వ జాము, 12 నుంచి 3 3వ జాము అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రూపకాలంకారంగా ఆ మాట చెప్పబడుతుంది. అలాగే మత్తయి సువార్తలో మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త
మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. శిష్యులను పంపించేశాడు. రాత్రిలో 4వ జాము అంటున్నాడు. అంటే రాత్రిలో 4వ జాము ఎప్పుడు అంటే తెల్లవారుజాము 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో అని అర్థం. అంటే 3 గంటల ఒక జామును బట్టి లెక్కేసుకుంటే ఆయన అంటున్నాడు. సముద్రం మీద నడిచి ఆయన రావటం కోసం ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే అపోస్తుల కార్యాల్లో పెంతెకొస్తన్న పండుగ దినాన పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు వీళ్ళంతా ఏంటి మద్యంతో నిండుకున్నారా ఏంటి అని అన్నప్పుడు ఆయన ఒక మాట అక్కడ ప్రయోగిస్తారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో, అది కూడా మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 15వ వచనం. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. అంటే ఇప్పుడే కదా ప్రొద్దు పొడిచింది, ఇంకా ఒక జాము కూడా అంటే 3 hours కూడా కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే మందు వేయడానికి వెళ్ళిపోయారు అనుకున్నారు ఏంటి? అప్పుడే వీళ్ళు మందు తాగారు అనుకున్నారా మీరు అని ఇక్కడ జాము కోసం చెప్తున్నారు. అంటే ఇది పగల జరుగుతుంది ఈ సందర్భం. పెంతెకొస్తన్న పండుగ దినాన రాత్రి కాదు ఈ సందర్భం. ఎప్పుడు ఇది? పగలు. ఇందాక మరి యేసుప్రభు వారు సముద్రం మీద నడిచి రావడం అది ఎప్పుడు? అది పగలు కాదు, అది రాత్రి జాము, రాత్రి జాము. కనుక ఇది ఉదయం సందర్భం, అది రాత్రి సందర్భం. ఇది ఉదయం, అది రాత్రి. కనుక జాము అనగానే 3 గంటల వ్యవధిని బట్టి 4 జాములు, మొత్తానికి ఒక దినం 24 గంటల్లో 8 జాములు. దాన్ని బట్టి ఇక్కడ చెబుతున్నది నీవు లేచి రేయి మొదటి జాము, మొట్టమొదటి జాము 6 o'clock అని అక్కడ ఉద్దేశం. అంటే 6 నుంచి 9 మధ్యలో నువ్వు మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. మన టైం ప్రకారం అంటే ఇప్పుడు టైంలన్నీ ఒకలాగా ఉండవు నాన్న అమ్మ. ఎందుకంటే మన టైం ప్రకారం అనేసి అంటే ఇప్పుడు మనకు ఒక టైం అయితే ఇజ్రాయెల్కి ఒక టైం, అలాగే ఖండాలను బట్టి టైం జోన్స్ని బట్టి టైం మారిపోతుంటుంది. అంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కాబట్టి భూమి తిరిగే ఆ కాలాన్ని బట్టి, ఆ వేగాన్ని బట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాలం. మనకి ఇంచుమించు అమెరికాకి అంటే మనకు పగలైతే వాళ్ళకి రాత్రి, మనకి పగలు వాళ్ళకి రాత్రి. అంటే కంప్లీట్గా వాళ్ళు మనకు ఆపోజిట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు రాత్రిలో ఉంటే మనం పగల్లో ఉంటాం, మనం పగలైతే వాళ్ళు రాత్రిలో ఉంటారు. కనుక ఇక్కడ చెప్పినది ఏ టైం అన్నది కాదు అక్కడ. ఇది పాత నిబంధనలో విలాపవాక్యాల్లో చెబుతున్నాడు కాబట్టి మొదటి జామును మీరు ప్రార్థన చేయండి, లేదంటే ఎక్కువ వేడుకోండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మనకు అటువంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు కదా, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడు ప్రార్థన చేయండి. అందులో ఇంకేమన్నాడు? ఎవరు ప్రార్థన చేస్తూ మెలకుగా ఉంటారో అంచెదినమందు వారే రక్షింపబడుతురు అని చెప్పి అన్నాడు. అంటే ప్రార్థన చేయడానికి ఒక రేయనో ఒక జామునో ఏం కాదు. ఆ కాలంలో ఇశ్రాయేలీలు కాలంలో భక్తులైన వాళ్ళు రాత్రిపూట వాళ్ళు ప్రార్థన చేసేవారు. అది యెరూషలేము తట్టు ఆ వైపు తిరిగి ప్రార్థన చేసేవాళ్ళు. అది వాళ్ళకి అలవాటుగా ఉండేది, వాళ్ళు ఆ విధంగా ప్రార్థనలు చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు వచ్చేసరికి అటువంటి ఏమి నియమ నిబంధనలు పెట్టలేదు. అంటే పలానా టైంకి మీరు ప్రార్థన చేయాలని కానీ, పలానా సమయంలో దేవుడు ప్రార్థన వింటాడని కానీ ఏమి లేదంటే ఏదో దేవుడు రాత్రిపూట మీరు ఫ్రీగా ఉన్నారు కాబట్టి, ఆయన ఖాళీగా ఉంటాడు కాబట్టి మీ ప్రార్థన ఏదో ఆయన చెవిన పడుతుంది అని కూడా అపోహ. అలాగనుకుంటే ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు నేను ప్రార్థన చేస్తానని అనుకోండి, ఖాళీగా, ఇండియా అంతా కూడా చీకటి కాబట్టి. మరి అదే టైంలో అమెరికా ఉన్నాడు, మధ్యాహ్నం 12 గంటలకు వాడు కాబట్టి వాడు ప్రార్థన చేస్తాడు. మరి ఇప్పుడు దేవుడు ఎవరు ప్రార్థన వినాలి? ఇక్కడ మీరు రాత్రి అడుగుతున్నారా పగలు అడుగుతున్నారా అనేది కాదు, అడిగే వ్యక్తిని బట్టి ఉంటుంది, అడిగే సందర్భాన్ని బట్టి ఉంటుంది. దేవుడు అందరి మొరలో వినడు, అందరి ప్రార్థనలు ఆలకించడు. ఆయన ఆలకించాలి, మొర వినాలి అంటే ఏం చేయాలి? మనిషి నచ్చాలి. ప్రార్థించే మనిషి నచ్చితే మనకి ఎలాగ ఫోను ఎవరైతే మనకు నచ్చిన వాళ్ళ నెంబర్ వస్తేనే మనం ఎత్తుతాం, లేదంటే ఎత్తాం. మనకు అవసరమైన వాళ్ళు అనుకుంటే మనం వాళ్ళకి కాల్ ఆన్సర్ చేస్తాం. అలాగే దేవుడు కూడా ఎన్ని ప్రార్థనలు వెళ్తాయి చెప్పండి. అందులో క్రైస్తవులు అలవాటు చేశారు కాబట్టి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. కానీ మరి ఇన్ని లక్షల కోట్ల ప్రార్థనలు ఏది స్వీకరించాలి చెప్పండి? ఏది స్వీకరించాలి చెప్పండి?
ఆయనకి ఏది సమంజసమైనదో ఏది న్యాయమైనదో ఎవరు ప్రార్థన చేసినా దానికి ఆయన రిప్లై ఇస్తాడు. నువ్వు పలానా టైంకి చేసావు కాబట్టి, నువ్వు మంచి టైంలో చేసావు కాబట్టి, నాకు నచ్చావు కాబట్టి ఈ టైంలో నేను ప్రార్థనలు స్వీకరించబడతాయి అని నియమం దేవుడి దగ్గర ఏమీ లేదు. ఏమండి? ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు అప్పుడప్పుడు మనం గమనిస్తుంటారు కదండి. ఏమండి? వాడు బాల్ వేసే ముందు లేదంటే ఎవడన్నా అవుట్ అయిపోయాడు అనుకోండి, అవుట్ అయిపోతే దేవుడికి చూసి వస్తారు ఇలాగ అంటాడు. మరి ఈడు వికెట్ తీసినందుకు ఈడు దేవుడిని చూసి ఎలాగంటే ఓడిపోయినందుకు వాడేమనుకోవాలి? ఏమండి? ఇప్పుడు పాకిస్తాన్ గెలిచాడు అనుకోండి, దేవుడికి దువా చెప్తాడు. ఇండియాడు గెలిచాడు అనుకోండి, వీళ్ళు దేవుడికి దువా చెప్తారు. కానీ వీడు దేవుడు వేరు, వాళ్ళ దేవుడు వేరు. నిజానికి ఎవరి ప్రార్థన వినాలి ఆయన? వీడేమో వేసేవాడేమో వాడు అవుట్ అయిపోవాలనుకుంటాడు, వాడేమో వీడు అవుట్ అవ్వకుండా ఎక్కువ రన్స్ కొట్టాలని వాడు అనుకుంటాడు. వాడు ప్రార్థన చేస్తుంటాడు, వీడు ప్రార్థన చేస్తుంటాడు, ఇలా అందరూ ప్రార్థన చేస్తుంటారు. వాడు ఆట కాబట్టి ఆట కోసం ప్రార్థన చేస్తాడు, మిగతా వాళ్ళు రోగాల కోసం, అవసరాల కోసం. ఏమండి? ఇలా పలు రకాల కారణాల కోసం ప్రపంచంలో వాళ్ళందరూ దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఇంతకీ ఏ ప్రార్థన దేవుడు స్వీకరించాలి? కనుక దేవుడు ప్రార్థన స్వీకరించేది దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అందరి ప్రార్థనలు ఆయన అంగీకరించడు. ఎవరి ప్రార్థనలు స్వీకరించాలనుకుంటాడో ఆ నచ్చిన వాళ్ళ ప్రార్థనలు ఆయన స్వీకరిస్తాడు. అది వాళ్ళ భక్తిని బట్టి, వాళ్ళ క్రియలను బట్టి ఆయన అంగీకరిస్తాడే. కానీ కొంతమందిలో ఉన్న మూఢనమ్మకం ఏంటంటే తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని, లేదా రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని. దేవుడికి రేయింపగళ్ళు పగళ్ళు ఏంటండి? దేవుడికి ఏమైనా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉన్నాయి అనుకున్నారు రాత్రి పగలు అవ్వడానికి? అవేమీ లేవు. ఆయన ఎప్పుడు అసలు టైమే లేదు ఆయనకి. ఆయన కాలం లేదు, కాలంలో లేనివాడుగా ఆయన ఉన్నాడు. ఉన్నప్పుడు నువ్వే కాలంలో చేస్తే ఆయనకేంటి? నువ్వే కాలంలో చేస్తే ఆయనకేంటి? కాబట్టి ఏదో ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే మొదట్లో వాళ్ళకి భక్తిని నేర్పించడానికి. వాళ్ళు అప్పటికి అసంపూర్ణులు కనుక ఏదో ఒక భక్తి వాళ్ళ ముఖాన్ని తగలబెట్టాలి కాబట్టి, వాళ్ళ ముందు బాగుపడాలి కాబట్టి, ఒరే ఇప్పుడు ప్రార్థన చేయండిరా, రాత్రిపూట ప్రార్థన చేయండిరా, లేదా ఉదయాన్నే వేకువజామున లేచి ప్రార్థన చేయండిరా, ఇలాంటి దేవుడు చెప్పాడు వాళ్ళకి. అవి ఎప్పుడు సత్యం పరిపూర్ణం కాక మునుపు చెప్పినవి అవన్నీ. ఇప్పుడు సత్యం పరిపూర్ణం అయిపోయింది కాబట్టి అసలు ఈ దేని గురించి ప్రార్థన చేయాలి? అసలు నువ్వైతే దేని గురించి మీ అవసరతల కోసం అడగని అవసరం లేదు అని చెప్పేశాడుగా. అడగని అవసరం లేదు, నాకు ఇది కావాలి తండ్రి అని. ఎందుకంటే మీరు అడగకపోనిపే మీ మనసులో ఉన్నవన్నీ ఆయనకు తెలుసు, ఇంకేమని అడగాలి ఏనన్నా? కనుక అది ఈ వచనంలోని సారం. ఓకే. పేరు జనార్దన్, వయసు 26, పెదపరిం వీడి బిఏవిడి. కల్తీ లేని నిర్మలమైన స్వచ్ఛమైన వాక్యాన్ని అందిస్తూ నిత్యం ఆత్మల భారాన్ని కలిగిన ప్రపంచానికి బైబిల్లో ఉన్నట్టుగా చెప్తున్న ప్రసన్న డాడీ గారి క్రీస్తు తరపున నా వందనాలు. యాకోబు పత్రిక 1:15 ప్రకారంగా పరిపూర్ణత మరియు పరిపక్వత అంటే ఏమిటి? పరిపక్వత అనే పదం పాపానికి సంబంధించినది అని మనం దేని బట్టి నిర్ణయం తీసుకోగలం? దయచేసి వాక్యానుసారంగా వివరించండి అన్నయ్య. ఓకే. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం రాశారు, చదువుదాం అందులో ఉన్న మాట ఏంటో. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కంటే పాపము పరిపక్వమై మరణమును కనెను. అంటే ఇది రూపకాలంకారంగా చెబుతున్నాడు. మొదట మనిషిలో ఒక దురాశ పుట్టింది అనుకోండి, ఆ దురాశ గర్భం ధరిస్తే, అంటే ఒక దురాశ అనే ఒక అమ్మాయి గర్భం ధరిస్తే, ఏమండి, నెల తప్పితే ఎవరు పుట్టారట? ఆ దురాశ అనే అమ్మాయికి ఎవరు పుట్టారట? పాపము అనే అమ్మాయి పుట్టిందట. మళ్ళీ అమ్మాయి పుట్టింది. దురాశ అనే అమ్మాయికి పాపము అనే అమ్మాయి పుట్టిందట. పాపము పరిపక్వమై ఈవిడ పెద్దదై, పాపం కూడా పెద్దదై, ఈవిడే దేనికి అందట? మరణానికి అందట. అంటే ఈవిడ గర్భం నుంచి వచ్చిన అవుట్పుట్ ఏంటి? డెత్. అంటే ఒక స్త్రీని పోల్చి చెప్పాడు కానీ నిజానికి పాపము ఏమండి? ఆ మాట ఏంటి? దురాశ. ప్రారంభం అంటే దేనికైనా ప్రారంభం దురాశ. కానీ ఆ దురాశ స్థానంలో ఉన్నప్పుడే, దురాశగా ఉన్నప్పుడే దాన్ని మనం చిదిమేసామనుకోండి, దాన్ని తీసేసామనుకోండి, దాన్ని చంపేసామనుకోండి, ఇంకా తర్వాత రెండో అమ్మాయి పుడుతుందా? అంటే నా ఉద్దేశం అమ్మాయిలు చంపమని కాదండో, తప్పుగా కానీ వక్రీకరించుకోగలరు. దురాశ పుట్టినప్పుడే దురాశను అరికట్టగలిగితే, దాన్ని నిర్మూలిస్తే పాపం ఉండదు. ఇంకా దాని కడుపునే కదా పాపం పుట్టింది. ఆ పాపం అని ఉండనివ్వటం వల్లే కదా పాపం నుంచి ఏం పుట్టింది? చివరికి మరణం అనేది పుట్టింది. కనుక ఈ రెండు పుట్టకుండా ఉండాలంటే ముందు దేన్ని చంపేయాలి? దురాశను చంపేయాలి, ఆశను చంపేసుకోవాలి అని చెప్పడానికి ఆ మాట చెప్పాడు. అందులో ఈ పరిపక్వత అనే పదాన్ని వాడాడు. ఇప్పుడు ఈయన అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, పరిపూర్ణత మరియు పరిపక్వత అంటే ఏంటి? పరిపూర్ణత అంటే దేనినైనా సంపూర్ణంగా జరిగించటం, దాన్ని పరిపూర్ణత. ఏమండి? ఒక ఇల్లు కట్టడం ఆరంభించాం,
దాన్ని ఏం చేయాలి? పరిపూర్ణం చేయాలి. అంటే చివరికి టోటల్గా అది మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయి కుటుంబాలు నివసించడానికి యోగ్యమైనదిగా ఏది మారాలి? ఇల్లు. అది పరిపూర్ణం అవ్వటం. అంతేగాని ప్రారంభించి వదిలేయటం అది పరిపూర్ణత అవ్వదు. అలాగే పరిపక్వత అనే పదం ఏంటంటే, ఉదాహరణకి మనం ఒక మంచి మామిడి పండు తినాలనుకోండి. ఆ మామిడి పండు తినాలి అంటే మామిడి చెట్టుని అది ఏమవ్వాలి? పరిపక్వం అవ్వాలి. అంటే కాయ అది పరిపూర్ణంగా తయారవ్వాలి. అలా పరిపూర్ణంగా తయారైన కాయ, చాలామంది చిన్ని చిన్ని కాయలుగా ఉన్నప్పుడు దాన్ని తింటారు. అవి ఎలా ఉంటాయి? కసురు కాయలు అంటారు. వాటిలో ఏమి లేదు, పరిపూర్ణత లేదు. దానివల్లది పరిపక్వత రాదు. పరిపూర్ణత లేకపోవడం వల్ల పరిపక్వత రాదు. ఎలా అంటే, అదే కాయకు, ఒక చెట్టుకు పరిపూర్ణంగా కాయ సైజుగా మారిపోయిన ఆ కాయని తెంపి మీరు దాన్ని మగ్గబెట్టండి, అప్పుడు అది ఏమవుతుంది? ఒక చక్కటి మామిడి పండుగ పరిపక్వత చెందుతుంది. అంటే మీరు తినడానికి ఒక తీయటి మామిడి పండుగ, మీ నోటికి రుచికరంగా మిమ్మల్ని సంతోషపరిచే ఒక రుచిని మీ నాలుకకు అందించే ఒక మంచి చక్కటి పండుగ మారుతుంది. అది పరిపక్వత. అంటే ఒక పిందె దశ అనేది ప్రారంభ దశ అయితే, మామిడి పండుగ మీరు తినే దశ పరిపక్వ దశ అంటారు దాన్ని. కనుక పరిపూర్ణత నుంచి పరిపక్వతలోకి వెళ్ళడం అంటే మనం దాన్ని ఆస్వాదించడానికి అనుగుణంగా మారడాన్నే పరిపక్వత అంటారు. ఇక్కడ కూడా పరిపక్వము చెందును. అతను యాకోబు పత్రికలో ఎందుకన్నాడు ఆ మాట? దురాశ గర్భము ధరించి పాపముని కంటే ఆ పాపము పరిపక్వమైందట. అంటే అది బాగా ముదిరి పరిపక్వత అనే పదం తప్పు కాదు, పరిపూర్ణత అనే పదం తప్పు కాదు. ఇక్కడ పోలిక చేస్తున్నాడు కాబట్టి యాకోబు పత్రికలో దురాశ నుంచి పాపం పుట్టింది, పాపం నుంచి అది పరిపూర్ణమయ్యి పరిపక్వమయ్యి ఏమైంది? అది మరణంగా మారింది. కనుక మరణంగా రాకుండా ఉండాలి అంటే ఆ పరిపక్వ దశకు వెళ్ళనివ్వకూడదు. కొంతమంది చూడండి, కొన్ని సందర్భాల్లో టెంకాయలు తాగాలనుకున్నప్పుడు, అది కొబ్బరి బొండాలు తాగాలనుకున్నప్పుడు ముదిరిపోయిన తర్వాత కాయ వేరేగా ఉంటుంది రుచి. లేతగా ఉన్నప్పుడు అది దాని రుచి వేరేగా ఉంటుంది. దానివల్ల వచ్చే లాభాలు కూడా వేరుగా ఉంటాయి. అంటే ఏ దశలో దాన్ని స్వీకరించాలి ఆ దశలోనే ఉండాలి, మొదలనివ్వకూడదు. కురుడికాయలుగా మొదలనిచ్చేసాం అనుకోండి, ఏమైపోతుంది? అది తాగడానికి అనుగుణంగా ఉండదు. మీరు కొబ్బరి నీళ్లుగా మీ శరీరానికి చలువ చేసేటట్లుగా ఉండాలి అంటే ముదిరిపోయిన నీళ్లు తాగితే కాదండి, లేదా కురుడికాయలుగా మారిపోయిన తర్వాత తీసుకోవటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. మీరు మంచి కొబ్బరి నీళ్లు తాగారంటే అది పరిపక్వతకు వెళ్ళక ముందే బొండంగా ఉన్నప్పుడు మీరు దాన్ని తాగేయాలి. అంటే కొన్ని పరిపక్వతకు వెళ్ళినప్పుడు బాగుంటాయి, కొన్ని పరిపక్వతకు వెళ్లకుండానే బాగుంటాయి. ఇక్కడ మాట్లాడుతుంది దేవుడు పాపం విషయంలో, లేదా మనుషులకు వచ్చే మరణం విషయంలో. అంటే విషయాన్ని మనం ఒకవేళ విడిచిపెడితే అది సమాజంలో ఎలా మారిపోతుందంటే చివరకు పరిపక్వత దశకు వెళ్ళిపోయి, అంటే ముదిరి బాగా ఏమవుతుందంటే ఎలాగైపోద్దట? అది మరణమును కనును అన్నాడంటే చివరి దశ, పరిపక్వత దశ, అది మరణ దశ అని చెప్తున్నాడు. అంటే ప్రారంభంలో దేన్నైనా సమాజంలో మనం ఉండనిచ్చామనుకోండి, ఆ ఉండనివ్వటం అది చివరికి అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే, అది ఎలా ముగింపు వస్తుంది అంటే మరణం. ఎగ్జాంపుల్, ప్లాస్టిక్ల తయారీ చాలా భయంకరంగా కదండి. ఈ మధ్యన చాలా ప్రభుత్వాలు బ్యాన్ చేసే మన రాష్ట్రంలో కూడా ప్లాస్టిక్ అనేది నిషేధించబడింది. అసలు వాడకూడదు. ప్లాస్టిక్ అనేది వాడడం వల్ల చాలా ప్రమాదం. ఎందుకంటే అది కొన్ని మిలియన్ సంవత్సరాలైనా సరే మట్టిలోని కలిసిపోకుండా ఉండే భయంకరమైన రసాయనాలు కలిగినదే ప్లాస్టిక్. అది ఏమండి, మరి దాన్ని వద్దని ఎందుకు బ్యాన్ చేస్తున్నాయి ప్రభుత్వాలు? ప్రపంచ దేశాలు ఎందుకు వద్దంటున్నాయి? మనకు మోసుకెళ్ళడానికి ఈజీగా ఉండొచ్చు, లేదంటే ఇంట్లో వాడుకోవడానికి సునాయాసంగా ఉండొచ్చు. ప్లాస్టిక్ బాటిళ్ళ వల్ల ప్రయోజనం అనుకున్నారు, కానీ ప్లాస్టిక్ బాటిళ్ళ వల్ల జరిగే ప్రమాదం ఏమండి. ఇప్పుడు మీరు చూసారా, ఈ మినరల్ వాటర్ అని తాగుతుంటారు చూసారా, అవన్నీ ప్లాస్టిక్ కంటైనర్స్లే కదండి వస్తుంది. ప్లాస్టిక్ బాటిల్స్లో ఉంటుంది. ఏదైనా కావచ్చు, ఏ బ్రాండ్ అయినా, ఆక్వాఫినా కావచ్చు, కిన్లే కావచ్చు, ఏదైనా సరే కానివ్వండి. కానీ వాళ్ళు దాన్ని బాక్సుల్లో పెట్టరండి, అట్ట బాక్సుల్లో పెట్టరండి. మీరు గమనించే ఉంటారు, ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టేసి మొత్తం ఒక 20 బాటిల్లో 15 బాటిల్లో వంతులుగా ఏమండి తీసుకెళ్తుంటారండి.
బాగానే ఉంది కదండి, మూత సీలు వేసి ఉంది కదండి, దానివల్ల ఇబ్బంది లేదని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఎప్పుడైతే సూర్యకిరణాలు ఆ ప్లాస్టిక్ని తాకాయో, టెంపరేచర్ అది తాకడం వల్ల నీ బాటిల్లో ఉన్న నీళ్లు ప్లాస్టిక్ గుణాలు అందులోకి వెళ్ళి మిక్స్ అయిపోతున్నాయి. అంటే నువ్వేం తాగుతున్నావు అనమాట, ప్లాస్టిక్ రసాయనాలు మిక్స్ అయిన ఏమండి ఆ పాలిథీన్కి సంబంధించిన వాటన్నిటినీ కూడా నీ బాడీలోకి నువ్వు పంపించేస్తున్నావు. అందుకే ఎప్పుడు కూడా నన్ను అడిగితే అసలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీళ్లు తాకండి. నిజమండి, మా ఇంట్లో అందుకే టోటల్ ప్లాస్టిక్ మొత్తం తీసేసామండి. మా ఫ్రిడ్జ్లో కూడా లేవండి, అన్నీ గ్లాస్ బాటిల్లో లేదా స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్లో ఇవేనండి ఉంటాయి. ఇంటిలో కూడా చివరి కంటైనర్ చూసారు, ఈ బ్లూ టిన్లు ఉంటాయి, ఇక్కడ పెడుతున్నారు, కానీ అసలు అవి కూడా పెట్టకూడదు. నిజం. ఎందుకంటే ఆ నీళ్లు అందులో నిల్వ ఉండే కొద్దీ ఆ నీళ్లులోనికి ఆ ప్లాస్టిక్ రసాయనాలు మెల్లిమెల్లిగా అది నీటిలో కలిసిపోవటం వల్ల, కనిపించని సూక్ష్మాకారంలో మీరు నీళ్లు దాన్ని స్వీకరించడం వల్ల. అలాగే ఇంకోటి మీరు గమనించండి, ఈ టీ కప్స్ అనేవి ఉంటాయి. టీ కప్స్ చాలా ప్రమాదం. మీరు ఒక బడ్డీ దగ్గరికి వెళ్ళి లేదంటే ఒక చాయ్ సెంటర్కి వెళ్ళి టీఎం అనేసరికి ఒకప్పుడు కప్పుల్లో ఇచ్చేవారు మనకి. కప్స్ ఏంటది, పెంగాణి కప్పుల్లో ఇచ్చేవారు. కానీ ఎప్పుడైనా బయట టీ తాగితే, నేను ఎప్పుడైనా ఒకళ్ళు వెళ్ళి ఎవరైనా కాఫీ ఇస్తారన్నా, ఏ హోటల్లో రెస్టారెంట్లో ఇస్తారన్నా, నువ్వు పెంగాణి గిన్నెలో పోసుకురా అంటాను. కప్స్లోని కప్ అండ్ సాసర్స్లో ఇవ్వాలి. కానీ ఈ మధ్యన చూసారా, పేపర్ టైప్ ప్లేట్లలోని చిన్న చిన్న కప్పులు ఉన్నాయి, అందులో పోసి ఇచ్చేస్తున్నారండి. ఎప్పుడైతే వేడి అందులో పడిందో, ఈ వేడి మరుగుతున్న టీ ఎప్పుడైతే ఆ ప్లాస్టిక్ దాంట్లో పడిందో, ఇంతగా దేంతో తయారు చేస్తాను అనుకుంటారు, మీకు తెలియదు, అమాయకులు కదా. మనం ప్లాస్టిక్ బాటిల్ పారేసిన తర్వాత చెత్త అంతా బయటికి వెళ్ళిన తర్వాత ఏరు కూడా ఒకటి కొడతాడు, పెద్ద సంచి చేసుకొని ఒకటి వస్తాడు. ఈ చెత్త అంతా కలెక్ట్ చేసుకొని చెత్తల ఫ్యాక్టరీకి ఇస్తాడు. ఈ చెత్తల ఫ్యాక్టరీలో మొత్తం ఈ చెత్త చెదారం అంతా కరిగించి దాన్ని కప్పుల రూపంలోని, గ్లాసుల రూపంలోని, బాటిల్ రూపంలోని రీసైకిల్ చేస్తున్నారు దాన్ని. అంటే ఇప్పుడు టీ తాగినోళ్ళలో కూడా ఈ ప్రమాదం ఉంది. దేంట్లో, పేపర్ కప్పులే కదండి మీరు అనుకుంటున్నారు, కానీ పేపర్ కప్పులు కూడా చాలా ప్రమాదం. ఈ మధ్యన ఒక వ్యక్తి, అంటే ఒక పెద్ద డాక్టర్ చెప్తున్నాడు, ఈ మధ్యన ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు. అసలు ఏ దొరకట్లేదు, సిగరెట్ లేదు, ఏమంటే మందు అలవాటు లేదు, ఏ అనారోగ్యకరమైనవి తిండో, చాలా ఆరోగ్యవంతుడు, అంతా కలుపుకుంటే ఒక 32-33 సంవత్సరాలు. కానీ క్యాన్సర్ అటాక్ అయింది, వచ్చేసింది క్యాన్సర్ ఎందుకు వచ్చేసింది అని చెప్పి పరీక్షలకు వెళితే, సహజంగా అందరు డాక్టర్లు చూసారు, క్యాన్సర్ వచ్చింది, 4వ స్టేజ్కి వచ్చేసావా, నువ్వు జాగ్రత్త పడాలి, లేదా నీకు ప్రమాదం, ప్రాణం పోవచ్చు, ఇదిగో ఈ మందులు వాడు, లేదా రేడియేషన్కి వెళ్ళి ఇది ఇవన్నీ చెప్తారు ఇంకా క్యాన్సర్ వచ్చిన తర్వాత. నిజానికి ఎందుకు వచ్చిందని ఎవాల్యుయేషన్ కోసం, అసలు ఏంటి ఇతని జీవన విధానం ఏంటి, ఏం చేశాడు, ఏ దురలవాట్లు లేవు కదా, ఎందుకు క్యాన్సర్ వచ్చింది అని ఆలోచిస్తే, ఎక్కడి నుంచి చేయకపోయినా ఈయన కళాశాల నుంచి వచ్చేటప్పుడు ఒక టీ సెంటర్కి వెళ్ళి కప్పు టీ తాగడం అలవాటండి. ఆ టీ కప్పులో, ఆ వేడి టీ కప్పులో ఈ వేడి టీ పోయటం వల్ల, అది రోజు ఇతని బాడీలోకి వెళ్ళిపోవటం వల్ల రసాయనాలు ఆయన బాడీలోకి వెళ్ళిపోయాయి. అవి వెళ్ళిపోవటం వల్ల ప్లాస్టిక్ ఉన్న గుణం ఏంటి, బాడీలో కరగవయ్యి, మట్టిలోనే కరగవయ్యి. ఇక బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా అరక్కపోయినా కరగకపోయినా నిషేధించేస్తుంది బాడీ. కానీ అది నిషేధించకపోవటం వల్ల అవేనండి క్యాన్సర్ కణాలుగా మారిపోతున్నాయి బాడీలో. కనుక గుర్తుపెట్టుకోండి, వాక్యం వింటున్న వాళ్ళందరూ, ఇది మన మంచి కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. ఏదో సులువుగా వస్తుంది కానీ పిల్లలకు వేడిపాలు అందులో వేసి ఇచ్చేయటం, ప్లాస్టిక్ బాటిల్ ఎండలో వదిలేయటం, ఆ టిన్నులు, ప్లాస్టిక్ టిన్నులు చూడండి, టిన్నులతో తీసుకెళ్ళిపోతుంటారండి, టిన్నులతో తీసుకెళ్ళిపోతుంటారు చూడండి, మొత్తం సప్లై, ఆఫీసులకి అదే సప్లై. నువ్వు కూడా మినరల్ వాటర్ అనుకున్నా కానీ అది ఎండలో నుంచి వచ్చేటప్పుడు ఆ ఎండ కిరణాలు దానిలో పడడం వల్ల ఎంత ప్రమాదకరమైన విషపూరిత ఖనిజాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి నీ బాడీలో. అది దీర్ఘకాలికంగా వెంటనే చూపించదు, అది ఎప్పుడో కొంతకాలానికి నీ బాడీలో అది అడ్జస్ట్ అవ్వక అది క్యాన్సర్ కణంగా మారిపోతుంది. ఒకసారి క్యాన్సర్ కణం పుట్టిందా ఇక దానికి చావులేదు, అది మల్టిపుల్ అయిపోతూనే ఉంటుంది. దాన్ని కాల్చేయటం తప్ప, దాని రేడియేషన్. అది ఎప్పుడు తెలుస్తుంది, ముందు తెలిసిపోతే బాగుందండి, 4th స్టేజ్లోకి వెళ్ళిపోతే తర్వాత తెలుస్తుంటుంది, ముందు దాని లక్షణాలు చూపించదు అది ఎక్కువ సందర్భాలు. కనుక ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులన్నీ, కృత్రిమలు, ఇవన్నీ చాలా చాలా ప్రమాదకరమైనవి. కనుక ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ కూడా అలాంటి నీళ్లు తాగడానికి కానీ నివారించడం పర్లేదు. ఏమండి, మన పూర్వీకులందరూ చక్కగా చెంబుల్లోనూ స్టీలు గ్లాసుల్లోనూ మనకు బాగా స్టైల్ హై లెవెల్కి మనం అలవాటు పడిపోయామండి బ్రతకడానికి. ఈ ఫ్రిడ్జ్లో వచ్చేసిన తర్వాత అబ్బో బాటిల్ లేకపోతే మనం ఉండలేం.
కొనుక్కోండి, స్టీల్ బాటిల్ కొనుక్కోండారా. రోగాన్ని కొని తెచ్చుకుంటారు ఎందుకర్రా? సులువుగా 20 రూపాయలతో పోతుంది కదా ప్లాస్టిక్ బాటిల్ తీసుకొచ్చి ఎందుకరా అందంగా పెట్టి రంగురంగుల బాటిల్ అండి కొంతమంది ఇప్పేసరికి. ఏంటి పచ్చ బాటిల్, ఎర్ర బాటిల్, ఫ్రిడ్జ్ నిండా బాటిల్లే. వద్దు, చాలా ప్రమాదం. టోటల్గా నన్ను అడిగితే మీ ఇంట్లో ప్లాస్టిక్ వాటిలో వండకండి, ప్లాస్టిక్ వాటిలో తాకండి. టీ కూడా వేడి పదార్థాలు ఏవి ప్లాస్టిక్లో వాడకండి, చివరికి ప్లేట్లతో సహా. ఈరోజు చూడండి వ్యాపారం కోసం ఎక్కడికి వెళ్ళినా ఒకసారి ప్లేట్ ఎత్తాడు టిఫిన్ సెంటర్కి వెళ్ళేసరికి, అది ప్లాస్టిక్ చెత్తతో తయారు చేసింది. అది దాంట్లో వేడి వేడి సాంబార్ పోసేస్తాడు. నువ్వేమో ఆనందంగా జరుగుని తింటావు, కానీ జబ్బుని తింటున్నావు అన్న సంగతి నీకు తెలుసా? వేడివేడి కప్పు టీ, కాఫీ, నీకు నచ్చిన టీ, ఏదో టీ, పనికి మన టీ సెంటర్లోనే తయారయ్యాయి కదండి, ఎక్కడ పడితే అక్కడ. మళ్ళీ డిజైన్తో తయారు చేసి దాని పేపర్ కప్పులు నీకు ఇస్తాడు అంతే. కానీ దానివల్లే చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు భవిష్యత్తులో నీకు నీ పిల్లలకు సంక్రమించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అక్కడ వరకు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు పరిపక్వ దశ ప్రారంభంలోనే ప్రభుత్వాలు దీన్ని అరికట్టేస్తే అసలు ప్లాస్టిక్ అనేది నిషేధం. ఎవడింట్లో ప్లాస్టిక్ కనబడిన వాడికి 2 కోట్ల ఫైన్ అన్నారు అనుకోండి, ఉంచుతారా? ఎవడో ఉంచి విసిరేస్తారు అందరు బయటికి. ప్రజల మేలు కోసం చేయక తప్పదండి. అంటే ప్రజలు రోగాలతోని చస్తుంటే చూస్తూ ఊరుకోగలరా? ఏ ప్రభుత్వం ఊరుకోవాలి చెప్పండి? కనుక ఇలాంటి వాటిని మీరు దూరపరుచుకోవాలి అంటే ఖచ్చితంగా దయచేసి మీ గృహాల్లోంచి ప్లాస్టిక్ అనేది లేకుండా స్టీల్ వాడండి. స్టెయిన్లెస్ స్టీల్, ఒరిజినల్ స్టెయిన్లెస్ స్టీల్. అవి బాటిల్స్ కావచ్చు, గిన్నెలు కావచ్చు, కుక్క వండడానికి సంబంధించి కావచ్చు, చివరికి నీళ్లు తాగేవి కావచ్చు, ప్లాస్టిక్ గ్లాసులు, ఏది ప్లాస్టిక్ స్పూన్లతో సహా ఏది వాడకండి. లేదా ఇదిగోండి, అది పరిపక్వమై ఈరోజు సమాజంలో భయంకరమైన ప్రాణాంతక రోగాలు తెచ్చిపెట్టేసింది. ప్రారంభంలో నిషేధిస్తే బాగుందిగా. ఆ రోజు ప్రారంభంలో అది తెచ్చినప్పుడు ఏమంటే గొప్పగా చెప్పుకున్నారు, అబ్బా ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ ఫ్యాక్టరీలు, ఎక్కడ చూడండి ప్లాస్టిక్ ప్లాస్టిక్. కానీ ఇప్పుడు అది పరిపక్వత దశకి వెళ్ళిపోయి ప్రజలందరికీ కూడా ప్రాణాంతకంగా మారిపోయింది. కనుక ఇలాంటి వాటి విషయంలోనే దేవుడు ముందుగా ఆ రోజు రూపకాలంకారంగా చెప్పాడు. అంతేగాని పరిపక్వత అనే పదం పాపానికి సంబంధించింది కాదు నన్ను అనుకుంటున్నట్లుగా జనార్దన్. పరిపక్వత అనే పదం పాపానికి సంబంధించింది కాదు. పరిపక్వత అంటే సంపూర్ణం కావటం, అంటే మనం వినియోగించుకోవడానికి అనుకూలంగా మారటాన్నే పరిపక్వత అంటారు. దాన్ని అంటే రోగం కోసం చెప్తే మీకు బాగా భయంతో అర్థమవుతుంది అనే ఉద్దేశంతో రోగాలు పరిపక్వత ఎలా చెందుతున్నాయో ఇప్పుడు మనం వాడే సమాజంలో వాటి బట్టి మీకు అర్థమవుతుందని నేను చెప్పాను. ఓకే, కనుక ఇలాంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. నా పేరు శివ, వయసు 30. ఆదివారం తాతయ్య గారి ఆరాధన క్లాస్ 11:50కి అయిపోయిన తర్వాత తాతయ్య గారు చెప్పిన పాఠాన్ని మళ్ళీ వివరిస్తున్నారు. తాతయ్య గారు 40 నుంచి 50 నిమిషాలు వివరించిన తర్వాత మళ్ళీ అదే పాఠాన్ని వివరించి చెప్పవచ్చునా అన్నయ్య? తాతయ్య గారు 11:50 క్లోజ్ చేస్తే 1 గంట వరకు అదే పాఠాన్ని మళ్ళీ చెబుతున్నారు. అలా చెప్పవచ్చునా డాడీ? అలా అడగడం తప్పు అయితే క్షమించండి. మీ ఊరు తెలపండి అన్నారు, చెప్పలేదు. అంటే ఎవరో మొత్తాన్ని మన కళాశాలకు సంబంధించిన వాళ్ళే వేసిన ప్రసంగాన్ని, చెప్పిన మాటల్నే మళ్ళీ తిరిగి చెప్తున్నట్లుగా ఉన్నారు. ఏదైనా ఆయన చెప్పారు కదా, పెద్ద ఆయన చెప్పారుగా, చెప్పిన తర్వాత నువ్వు ఆయన చెప్పలేని కొత్త విషయం ఏమైనా ఉంటే చెప్పు, లేదంటే వేరే సందర్భాన్ని ఏమైనా ఉంటే చెప్పు. మరలా అదే ప్రసంగాన్ని పట్టుకొని ఆయన చెప్పిందే మరలా సేమ్ రికార్డ్ నువ్వు వేయటం వలన వినడానికి జనాలకు కూడా ఏమవుతుంది? విసుగు పుడుతుంది. యేసుప్రభు కూడా వాక్యాన్ని ప్రజలకు వినుటకు శక్తి కలిగిన కొలది చెప్పాడు. ఉన్నారు కదా, నేనేం చెప్పినా వీళ్ళు తల ఊపుతున్నారు కదా అని చెప్పుకుంటూ పోలేదు ఆయన. యేసుప్రభు వారు చాలా ఆలోచించి ప్రజలు వినే శక్తిని బట్టి చెప్పారు. నీ ముందు కూర్చున్నారు కదా అనే ఉద్దేశంతో నువ్వు చెప్పుకుంటూ పోతే ఎలా? కనుక అది తప్పు నాన్న. ఆయన అసలు నన్ను అడిగితే అండి, ఆదివారం పూట తండ్రి గారు క్లాస్ చెప్పిన తర్వాత ఇంకా ఎవరూ చెప్పవలసిన అవసరత లేదు అని నా భావన. ఇప్పుడు చాలా కళాశాలల్లో లైవ్ వేసిన తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. ఆల్రెడీ 40 నిమిషాలు, గంట ప్రసంగం వాళ్ళు విన్నారు. విన్న తర్వాత మరలా నువ్వు ఎందుకు చెప్పడం అంటే, ఈ ఆదివారం కదా, ఒకే రోజు కదా, వీళ్ళంతా కనబడతారు, ఇప్పుడు కూడా నేను ఒక ఏమంటారు ఒక నాయకుడుగా మరి నాలో ఉన్న టాలెంట్ లేదంటే నాలో ఉన్న వాక్శక్తిని కూడా నేను చెప్పాలి కాబట్టి నాకున్న వాక్య పరిజ్ఞానం కూడా ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రసంగాలు చేస్తున్నారా? అంటే మీరు బాధపడకూడదు, ఉన్న వాస్తవాన్ని యథార్థంగా నేను చెబుతున్నాను. ఒకసారి ఒక మంచి సందేశాన్ని మనం విన్న తర్వాత మరలా చెప్పవలసిన పని లేదు. చెప్పేశారు, చెప్పేసిన తర్వాత రొట్టె ద్రాక్షారసం తీసుకొని డిస్పస్ అయిపోవచ్చు, దానిలో ఏ తప్పు లేదు. మరలా కూర్చోబెట్టి చెప్తున్నాం అంటే ఆయనది విన్నారు, ఇప్పుడు నాది వినండి అంటే నేను చెప్పగలను. ఆ చెప్పేదేదో మిగతా రోజులు చెప్పొచ్చుగా. ఏమండి, ఆదివారం సాయంత్రం పెట్టండి, సాయంత్రం అయితే ఎవరు రారు. నాన్న
వినేవాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు కొద్దిమంది వచ్చినా వాళ్ళే సరైనోళ్ళు. ఏదో ముఖస్థితి కోసం వచ్చేవాళ్ళు, గొప్ప కోసం వచ్చేవాళ్ళు, తప్పనిసరైన వచ్చేవాళ్ళు, వాళ్ళంతా నిఖారుసైన మనుషులు కారు. పాపం చెప్పే ప్రసంగికులు కూడా తమ్ముళ్ళు ఏమనుకున్నారంటే ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏదో మొత్తానికి తండ్రి గారి ప్రసంగం అని మొత్తానికి వచ్చి వినేయడానికి వచ్చేస్తాను కదా, ఇదే మంచి టైము, వీళ్ళందరూ మళ్ళీ దొరకరు మనకి, కనుక ఇప్పుడే నేనే ఏదో ఒకటి నేను కూడా నా ప్రతిభ ఏదో చూపించేయాలని చెప్పి వీళ్ళు టైం దొరికింది కదని మరికొంతసేపు వీళ్ళు మాట్లాడడం ప్రారంభిస్తారు. ఇంతకీ వచ్చిన వాళ్ళు అంతా ఎవరి కోసం వచ్చారు? అసలు ఎవరి కోసం రాకూడదు నన్ను అడిగితే. ఏమండి, వ్యక్తిని బట్టి రావడం ఇంకా తప్పు. అంటే జైశాలి గారు అంటేనే వస్తాను, ఇంకెవరుంటే రారా? ఇదొక పక్షపాతం. ప్రసన్నబాబు గారు చెప్తేనే వింటారా, ఇంకెవరు చెప్తే వినరా? ఇదొక రకమైన పక్షపాతం. అలా కాదు, మీరు ఎప్పుడు వాక్యపు పక్షపాతులుగా ఉండండి. అది జైశాలి గారు చెప్తే ఏంటి, తర్వాత ప్రసన్నబాబు గారు చెప్తే ఏంటి, లేదా మీకున్న లోకల్ నాయకుడు చెప్తే ఏంటి, మీరు నేర్చుకోవడానికి వచ్చారు కదా. ఎలాగా మంచి వాక్యం చెప్పారు, కడుపు నిండా భోజనం పెట్టారు, మరలా నేను ఇంత భోజనం తెచ్చారండి పెట్టేయడానికంటే తినడానికి వాడికి ఓపిక ఉండాలిగా. కానీ వీళ్ళు అలాగ అనుకోవటం లేదు. వాళ్ళు కడుపు నిండా తినేసినా ఇప్పుడు నేను మళ్ళీ వడ్డిస్తాను, మీరు బలవంతంగా తిని తీరాలి. దానివల్ల కొక్కుకుంటారు వాళ్ళు. వెకట పుడతాది అంటారు దాన్ని. వెకటంటే ఏది తిన్నా మాటి మాటికి అసహ్యం, విరక్తి కలుగుతుంది. అంటే మన వాక్యం వినడానికి ఆసక్తి కలిగేటట్లుగా వాళ్ళు ఇష్టపడాలి, కూర్చోవాలి. బలవంతంగా ఏం కూర్చోబెడతాం? ఏమండి, ఇప్పుడు శనివారం పూట లిమిటెడ్ మెంబర్స్ వచ్చారు, మెజారిటీ వచ్చేస్తారండి అందరూ. నాకు తెలిసి వాళ్ళకంట మీరు గనులు. ఎందుకంటే వాక్యం కోసం ఆసక్తితో వచ్చిన వాళ్ళు ఎవరైతే మాకు వాక్యం కావాలి, మేము వినాలి అనుకుంటారో వాళ్ళదండి ఆసక్తి. అలాంటి వాళ్ళని 5గురు కూర్చోబెట్టి చెప్పినా చాలు, చివరికి ఒక్కరిని కూర్చోబెట్టి మీరు చెప్పినా చాలు. వినే ఆసక్తి వాళ్ళలో ఉండాలిగా. ఒకళ్ళు మీకే వాక్యం చెప్పాలి, ప్రసంగం చేయాలి అనే ఒక మనస్సు ఉంటే, ఆదివారం పెద్దాన్ని పెట్టేశారు, భోజనం వడ్డించేశారు, అందరి కడుపులు నిండిపోయి ఆయన చెప్పాల్సింది చెప్పేశారు, మనం సాయంత్రం కలుసుకుందాం, ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు అందరూ రండి, మంచి భోజనం పెడతాను సాయంత్రం అంటే ఇంట్రెస్ట్ కలిగి కూడా వస్తారు రాత్రి భోజనానికి. అవునా? లేదండి, మా నాయకుడు కూడా, లోకల్ నాయకుడు కూడా ఇంచుమించు మా నాన్నగారిలాగే, అంటే జైశాలి గారిలాగా ఆయన కూడా చక్కగా వాక్యం చెప్తారండి, మేము ఆయన మాటలు కూడా వినాలనుకుంటున్నామండి అని అనుకున్నా లేరా? ఉన్నారండి, ఉన్నారు. కనుక అలాంటి వాళ్ళకి చెప్పండి. అవకాశం దొరికింది కాబట్టి అలాగే ఎక్కడికి పారిపోలేరు, ఇప్పుడు దొరికేశారు మనకి వీళ్ళందరూ అనుకొని చెప్తే వాళ్ళు నిఖారుసైన మనుషులు కారు. వాళ్ళు దేవుని కొరకు నిలబడే మనుషులు కారు. అందుకే ఆసక్తి ఎవరైతే కలిగి చూపిస్తారో వాళ్ళకే చెప్పాలనిపిస్తుందండి, వాళ్ళకే చెప్పాలి కూడా. మీరు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకండి. చాలామందికి తెలిసిపోయింది కాబట్టి చెప్పేద్దామనే తొందర ఉంటుంది. చెప్పేద్దామనే తొందర కాదు, వినడానికి వాళ్ళకి ఆసక్తి ఉందో లేదో అనేది ముందు మీరు ఆలోచించాలి. వాళ్ళు వినడానికి ఇష్టపడుతున్నారా? మార్కు సువార్త ఒక మాట చూడండి, 4వ అధ్యాయం 33. యేసుప్రభు ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడు ఆయన. మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనం, వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేక ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యమును బోధించును. ఏం చేశారంటే ప్రభువారు, వినుటకు శక్తి కలిగిన కొలది. వినుటకు మీకు శక్తి ఉందా? అది నేను చూడాలి నాడి. నేను ఇప్పుడు రెడీ అయిపోయాను కాబట్టి చెప్పామంటే అలా. రాయచూరు మీటింగ్కి వెళ్ళానండి, వేల మంది వచ్చేసారండి ప్రజలు. ఇరు పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, నా కుడి పక్క ఒక ఎమ్మెల్యే కూర్చున్నాడు, ఎడం పక్క ఒక ఎమ్మెల్యే కూర్చున్నాడు అండి. మీలో కొంతమంది లైవ్లో చూస్తున్న వాళ్ళు ఈ సందర్భం మీకు తెలిసే ఉంటుంది, అందుకే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇక సన్మానాలు ప్రారంభించారండి. కూర్చున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్, వాళ్ళు వీళ్ళు, ఇక దండలే దండలు. ఇవన్నీ ముందెందుకు చేస్తారో తెలుసా? అందరు ప్రజలు వచ్చిందే వాక్యం వినడానికి. అదిగోండి ప్రసన్నబాబు గారు ఉన్నారు, ఆయన అద్భుతమైన మాటలు చెప్తారు కాబట్టి. వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అంటే అయిపోయిన తర్వాత ఎవరు చేయరు, అయిపోయిన తర్వాత ఎవడు మనిషి అనేది ఉండడు. ప్రార్థన చేసి ఆమె అనగానే అందరూ వెళ్ళిపోతారు. కనుక వాళ్ళు ఏమనుకున్నారంటే ఏ కార్యక్రమం మనం ముందే పెట్టేద్దామని చెప్పి మొత్తం ముందే స్టార్ట్ చేశారండి కార్యక్రమాలు. ఇక పిలవటం, దండేయటం, వాళ్ళతో మాటలు చెప్పించడం, పిలవటం, దండేయడం, వాళ్ళతో మాటలు చెప్పించడం.
ఇక ఈ ప్రజానాయకుడు కొంతసేపు మాట్లాడు, ఆ ప్రజానాయకుడు కొంతసేపు మాట్లాడాడు. ఏమండి, ఇలా ఇలా కాలాన్ని వెళ్ళబెట్టేశారండి. చివరికి నాకు ఎన్ని గంటలకు ఇచ్చారు తెలుసా అండి? ముఖ్య ప్రసంగం రాత్రి 11:23 25 ఇచ్చారండి. 11:30. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ట్రాక్టర్ల మీద, బళ్ళు మీద, దూర ప్రాంతాల నుంచి పిల్లలు, చలి, అప్పటికి చలి, అది నవంబర్ నెల, డిసెంబర్ నెల. ఏమండి, ఓ విపరీతమైన జనాన్ని చూసి నాయకులు వచ్చారు. ఊరకనే జనం రారు కదా, వీళ్ళు ఎందుకు నాయకులు వస్తారు? ఎందుకంటే ఓట్లు ప్రజలకు ముందు కనబడాలనే ఉద్దేశంతో ప్రజలు వస్తున్నారని ధూళ్ళు లేచిపోతుండేది. అబ్బో ఏంటి ఎంత జనం వచ్చేసారని చెప్పి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత వీళ్ళు మరి వాళ్ళకి సన్మానం చేయకపోతే అగౌరవం అనుకొని వీళ్ళు సన్మానం చేశారు. సన్మానం చేయటం, వాళ్ళకి ప్రసంగాలు ఇవ్వటం, మాటలు ఇవ్వటం, ఇలా కాలం అంతా వెళ్ళబుచ్చేశారండి. అప్పుడు నాకు మైక్ ఇచ్చి, మీరు టైం కోసం ఆలోచించకండి, మీరు వాక్యం చెప్పండి అన్న. నాకు మళ్ళా ఎలాంటి పనికి మళ్ళీ సలహా ఇస్తున్నారు చూడండి. మీరేమీ ఆలోచించకండి, ప్రజలు ఉంటారు. ప్రజలు ఉంటారా? నిజంగా నేను ఒకవేళ ఏమర్రా లేట్ అయిపోయింది కదా వాక్యం వింటారంటే ప్రజలు ఏమంటారండి? వాక్యం కోసం ఆసక్తిగా వచ్చారు కాబట్టి వినడానికి చేతులు ఎత్తంటారంటే పాపం అందరూ చేతులు ఎత్తారు. అలా బలవంతంగా వాళ్ళతో చేతులు ఎత్తించి నేను చెప్పేయటం అవసరమా? తిట్టానండి స్టేజ్ మీద. ఇంకొకసారి ఎవరైనా మరలా సన్మానం, శాలువ, దండలు పట్టుకొని వస్తే మీ ఊరికి రాను. ఆ రోజు వార్నింగ్ ఇచ్చాను. ఇంకప్పటి నుంచి నో సన్మానాలు. నా మీటింగులో సన్మానాలు, దండలు, అప్పుడప్పుడు మధ్యలో చెడుతారు, చిన్న సన్మానం అండి పో అంటాను. ఎందుకంటే కాలం, దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన వాళ్ళందరి కాలాన్ని నువ్వు హరిస్తున్నావు. ఇక మీద సన్మానాలు ఎవరు చేయడానికి వీలు లేదని శాసనం చేశానండి ఆ రోజు నుంచి. ఇంకా అప్పటి నుంచి నా మీటింగులో సన్మానాలు బంద్. ఇక ప్రజలందరూ ఉన్నారండి. 5 నిమిషాలు చెప్పానండి. నన్ను క్షమించండారా, నేను చెప్పడానికి చాలా సిద్ధంగా ఉన్నాను, కానీ ఇప్పటికే మీలో చాలామంది ఏంటి నిద్రమోహంతో ఊగుతున్నారండి 11:30కి. మన సిటీస్లో అయితే అండి వీళ్ళు బాగా ఏమండి డబ్బు బాగా మదించి ఉంటారు కాబట్టి అర్ధరాత్రి 1 గంట వరకు తిరుగుతారు. అయినా సరే సిటీ 10 దాటిన తర్వాత ఉంటారేంటి, వెళ్ళిపోతారు కదా. మరి అలాంటిది చలి 11:30, పిల్లలు, వృద్ధులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఆలోచించాలి కదా. ఇంటికి వెళ్ళాలి, గంట ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. 5 నిమిషాలు చెప్పి ముగించేశానండి, పంపించాను అందరినీ. అది లైవ్లో మీలో చాలామంది చూసి ఉంటారు. ఇక ఏడుపండి వీళ్ళందరూ. అన్నయ్య మాట్లాడలేదు. ఎవరు ఏడిస్తే మనకేం ఉపయోగం? ఏమండి, ఆ జాగ్రత్త ముందు తీసుకోవాలి. కనుక ప్రజలు వచ్చారు కాబట్టి ఈరోజు నేను ప్రసంగం ఎలాగైనా దంచుకొట్టేయాలి, నా పేపర్ ఎలాగైనా రాసుకున్నాను కాబట్టి ఎవడు వింటున్నాడో ఎవడు వింటలేదో నాకు అనవసరం, నా ప్రసంగం నేను చెప్పుకుంటూ పోతాను అనుకొని అలా అనుకోలేదండి. ముగించేసాను 5 నిమిషాల్లో, అంతే. చక్కగా ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఇన్ని వేల మంది వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు నేను దేనికోసం ఆలోచించాను? ప్రజలు వినుటకు శక్తి ఉందా లేదా, సమయం, సందర్భం, ఇది మనం ఆలోచించాలి. కాబట్టి ఇది నేను ఎందుకు ఉదాహరణగా చెప్పానంటే, ఆదివారం పూట మరలా మనం బాగా భోజనం వడ్డిస్తున్నారు కదండి, వాక్యం చెప్తున్నారు కదండి లైవ్లో, అది వాక్యమే కదండి. 66 పుస్తకాల సబ్జెక్ట్ కదండి చేస్తున్నారు. మరలా నువ్వు గంట సేపు చెప్పేది ఏముంటుంది? మరి ఈ మాటలు వింటే చాలామంది కోపంగానే ఉండొచ్చు. అంటే మమ్మల్ని వాక్యం చెప్పొద్దు అంటారా? మాలో ఉన్న టాలెంట్, మీలో ఉన్న టాలెంట్ చెప్పుకోవడానికి ఆదివారం ఒక్కరోజే సరిపోదు, మిగతా వారం అన్ని రోజులు ఉన్నాయి. లేదా వాళ్ళతో సభ పెట్టించండి, సెమినార్ పెట్టించండి, అప్పుడు మీ ప్రతిభ ఏదో చూపించండి. అయినా మీ ప్రతిభ గుర్తించాల్సింది మనుషులు కాదు, దేవుడు. ఆయన గుర్తిస్తే దావీదులో నువ్వే మూలనున్నా నిన్ను పట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెడతాడు సింహాసనం మీద. ఆ నమ్మకం ఉందా మీకు? ముందు ఆ నమ్మకం ఉండాలి. ఈ మధ్యన చాలామందిలో నేను గతంలో కూడా చెప్పాను కదండి, అంటే పాపులారిటీ కోసం, గొప్పల కోసం, నేను ప్రజల మధ్యకి వెళ్ళిపోవాలి, నాకు కూడా షార్ట్ వీడియోలు వెళ్ళిపోవాలి, నాకు కూడా ప్రసంగాలు వెళ్ళిపోవాలి, నేను కూడా ఒక ప్రసంగికుడిగా గుర్తింపు పొందేయాలి అని మనం అనుకుంటే వచ్చేది కాదండి అది. చాలామందిలో ఈ దురభిప్రాయం అన్నది మరలా చెప్తున్నాడు వాళ్ళందరితో కూడా. నీకు పాపులారిటీ రావాలి అంటే నువ్వు జ్ఞానాన్ని హెచ్చిస్తే ఆ జ్ఞానం నిన్ను హెచ్చిస్తుంది. దేవుడికి నువ్వు విధేయత చూపిస్తే ఆ విధేయత నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళి దేవుడు తన ఘనతను నీకు ఇస్తాడు. మరి అది నువ్వు కోరుకుంటున్నావా? అప్పటి వరకు నువ్వేం చేయాలి? వెయిట్. నీ సమయం వచ్చినంత వరకు నువ్వు మౌనంగా ఉండు. నేనెక్కడ తీసుకెళ్ళి ఏ బరిలో నిలబెట్టాలో నీ మనసు మంచిదైతే, నీకు దేవుడిచ్చింది జ్ఞానం అయితే, ఆయన కదా ఇచ్చేది జ్ఞానం.
మంచి మంచి సంగతులు నువ్వు చెప్పాలి అంటే నీకు ఆలోచనలు పుట్టించేది ఎవరు? ఆయనే కదా. మరి ఆలోచనలు నీకు ఇవ్వాలి అంటే ఆయన ఇస్తాడు. ఒకరికి కాదు, అందరికీ ఇస్తాడు ఆయన. అలా ఇచ్చేటప్పుడు ఆ అనుగ్రహాన్ని సంపాదించడానికి చూడాలి. కానీ మనుషులు ఎప్పుడు కూడా ఏంటంటే మనుషులను దయను సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్న వాళ్ళని. అంటే మనుషులు వాళ్ళని కీర్తించాలి, మనుషులు వాళ్ళని పొగడాలి, వీళ్ళందరికీ నేను ఒక ప్రసంగికుడిగా నేను పరిచయం అయిపోవాలి. యథార్థవంతులు ఎవరు తెలుసా అండి? వాక్యం అయిపోయింది కదండి, ఓకే అందరూ హ్యాపీగా వెళ్ళండి, తండ్రి గారు చెప్పిన మాటలను బుర్రలో పెట్టుకోండి, ప్రసంగికుడు ఎవరు చెప్పినా ఏ వాక్యం చెప్పినా జాగ్రత్తగా బుర్రలో పెట్టుకోండి, చక్కగా వాటిని పాటించండి అని చెప్పి విడిచిపెడితే అండి ప్రజలు కోరుకోవాలి ఏంటండి, మీరు కూడా కొంచెం మాటలు చెప్తే బాగుంది కదండి. అప్పుడు ఓకే, నిజంగా నా మాటలు వినాలనుకున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ వడ్డించేశారు, గంట సేపు భోజనం చేశారు, ఏమండి సరే మీకు ఆకలి వేస్తుంది కదా, సాయంత్రం రండి. అప్పుడు వాళ్ళ ఆసక్తి తెలుస్తుంది. సండే కదా, ఎవరు ఇంట్రెస్ట్తో వస్తారో వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టండి. కడుపు నిండా వాళ్ళకి మళ్ళీ ఎందుకు భోజనం? ఏమండి అప్పుడే మీరు బాగా తినేశారు, తేనుపు కూడా వచ్చేసింది మీకు, మరలా పెద్ద డిష్తో మీకు తీసుకొచ్చారు అనుకోండి, పంచపక్ష పరమాణాలు తీసుకొచ్చి తినండి తినండి అంటే మీకు ఒక దండం అండి, మాకు కడుపు నిండిపోయిందండి, ఇంక వద్దండి మేము తినలేమండి. మరి ఇది ఎందుకు ఆలోచించరు? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు చెప్పాలి. నన్ను అడిగితే ఆదివారం పూట ఎవ్వరూ ఇక మాట్లాడవలసిన అవసరత లేదు. మరి మేము ప్రసంగికులకి ఎలా పరిచయం అవుతాండ్రా? అవుతారు, సభలు ఉన్నాయి, సదస్సులు ఉన్నాయి, మీ ప్రతిభ కనుపరుచుకునే సమయాన్ని దేవుడు ఇస్తాడు, అంతవరకు వెయిట్ చేయండి. కనుక అలా చేయండి. కానీ నాన్న దయచేసి కూర్చున్న వాళ్ళని నిరుత్సాహపరిచి, కూర్చున్న వాళ్ళు విసిగిపోయేటట్టు చేసి, మనకు తెలిసిందంతా చెప్పేసి వెళ్ళిపోదామనే మనస్సొద్దు. అందరూ కాన్సన్ట్రేషన్తో వింటున్నారో లేదో చూడాలి, ఆసక్తిగా వింటున్నారో లేదో గమనించాలి. ఆసక్తి లేకపోతే ఉన్నవి 2 గంటలే కాబట్టి ఈ 2 గంటల వాళ్ళని హెచ్చరించాలి. లేదనుకోండి మానేసుకోవాలి, చెప్పడం మానేయాలి. ఎందుకంటే ఆ విలువ వాళ్ళకి తెలియాలి. వాక్యం చెప్పడం విలువ ఆపేశారనుకోండి, తిండి పెట్టడం మానేశారనుకోండి, అప్పుడు కదా ఆకలిస్తారు కదా తెలుస్తుంది దాని విలువ ఏంటో. ప్రజలను కోరుకొనివ్వండి. కనుక నాన్న ఆదివారం పూట ఆయన క్లాస్ అయిన తర్వాత నన్ను అడిగితే పాఠం చెప్పవలసిన అవసరం లేదు. కానీ నిజంగా అక్కడ లోకల్గా ఉన్నాళ్ళు ఏమండి ఇంకో గంట అయినా సరే మేము వింటామండి అని నిర్ణయానికి వచ్చి వినడానికి సిద్ధపడ్డారనుకోండి, చెప్పండి. కానీ మరలా ఓల్డ్ రికార్డు వేయకండి. అంటే తండ్రి గారు చెప్పిందే మరలా మీరు విని మళ్ళీ మీరు రాసుకొని దాన్ని మళ్ళీ ఎరాబులేట్ చేస్తూ దాన్ని మళ్ళీ వివరిస్తూ చెప్పవలసిన అవసరత లేదు. ఓకే.